హనుమంతుడిని చేయబోతే కోతైంది. కాంగ్రెస్కు రైతు పథకాల రియాక్షన్. రుణమాఫీ చేసినా ఫలితం అంతంతే. భరోసా ప్రకటించినా వెంటాడుతున్న రైతు. పత్రికల యాడ్స్కు కోట్లు. బీఆర్ఎస్ ప్రచారాన్ని తిప్పికొట్టలేక చతికిల బాటు. ఖజానా ఖాళీ అంటూనే గత ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తూనే వేల కోట్లు నెలకు మిత్తిలు కట్టేందుకే సరిపోతున్నామని సాకులు చెబుతూనే కోట్ల రూపాయలు పత్రికలకు యాడ్స్ను కేటాయిస్తోంది రేవంత్ సర్కార్. కోట్లు గుమ్మరించి ఆ పత్రికల్లో ఆయా మీడియాల్లో సానుకూల వార్తలు రాయించుకొని ఇక తమ పని అయిపోయింది అనుకుంటున్నది అది. కానీ అసలు కథ మొదలవుతుంది ఇక్కడే. సోషల్ మీడియాలో ఆడుకుంటున్నారు కాంగ్రెస్ సర్కార్ను. హనుమంతుడిని చేయబోతే కోతైనట్టు రైతుల సపోర్ట్ కోరి వారి ప్రభుత్వం అని చెప్పుకునే ప్రయత్నం ఎంత చేసినా ఫలితం రాకపోగా తిట్లదండకం చదవడం మొదలు పెడుతున్నారు. దీనికి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, బీఆర్ఎస్ సోషల్ మీడియా అగ్నికి ఆజ్యం పోస్తోంది. మొన్నటి రైతు రుణమాఫీ విషయంలో ఎంత ఆర్భాటంగా మొదలుపెట్టినా అందరికీ సకాలంలో రుణమాఫీ కాక, సరిపడా నిధులు లేక, చెప్పేదొకటి చేసేదొకటి అన్నట్టుగా రైతుల వద్ద విశ్వాసం కోల్పోయే పరిస్థితికి తెచ్చారు అందరూ కలిసి. కానీ కాంగ్రెస్ సోషల్ మీడియా మాత్రం దీన్ని ధీటుగా ఎదుర్కోలేకపోయింది, చతికిలబడింది. మెయిన్ మీడియాను కోట్లతో కమ్మేశామనే ఆనందమే తప్ప కాంగ్రెస్ సర్కార్కు ఒరిగిందేమీ లేదు. వాటికన్నా 100 రెట్ల బలంతో ఉన్నాయి సోషల్ మీడియా హ్యాండిల్స్. వాటిని బ్యాలెన్స్ చేయలేక కంట్రోల్ తప్పి కన్ను లొట్టబోతోంది కాంగ్రెస్ సోషల్ మీడియా. రుణమాఫీ సంపూర్ణ చేశారు ముక్కుతూ మూలుగుతూ, కానీ రావాల్సిన క్రెడిట్ రాలేదు. తిట్లే మిగిలాయి, లాభం కనిపించలేదు. ఇక రైతు భరోసా విషయంలో జరుగుతూ వచ్చిన జాప్యం సర్కారుపై రైతు కోపానికి కారణమయ్యాయి. ఎట్టకేలకు 26 జనవరి నుంచి ప్రారంభించి టకీమని ఇక మెసేజ్లు వస్తాయని చెప్పాడు రేవంత్. కానీ అవి ఎవరికి? కేవలం మండలానికి ఒక గ్రామం ఎంపిక చేసిన లబ్ధిదారులకు మాత్రమే. మరి మిగతా వారికి మార్చి 31 వరకు చేస్తారట విడతల వారీగా. గతంలో కేసీఆర్ సర్కార్ కూడా అదే చేసింది. కానీ దీన్ని సరిగ్గా వివరించడంలో విఫలమైంది సర్కార్. కాంగ్రెస్ సోషల్ మీడియా దీన్నే మంచి అవకాశంగా తీసుకున్నది బీఆర్ఎస్, దాని సోషల్ మీడియా టీం. ఇప్పుడు ఆడుకుంటున్నారు రేవంత్ సర్కార్తో. ఎక్కడ మెసేజ్, ఎక్కడ టకీ రాలేదే అంటూ వ్యంగ్యంగా పోస్టులు పెడుతున్నారు సోషల్ మీడియాలో. అయినా కాంగ్రెస్ దీనికి ధీటుగా సమాధానం చెప్పలేకపోయింది. రైతు స్కీములు కాంగ్రెస్ను డ్యామేజ్ చేస్తున్నాయే తప్ప మైలేజీని మాత్రం ఇవ్వడం లేదు. మెయిన్ మీడియాను కొనేసి రేవంత్ చంకలు గుద్దుకుంటే సోషల్ మీడియా హ్యాండిల్స్ను తన హ్యాండిల్లో పెట్టుకొని కేటీఆర్ ఇలా ఆడుకుంటున్నాడు. కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రేక్షక పాత్ర పోషిస్తోంది.